Question tags. Question tags are short questions used at the end of the statement. Question tags are two types: positive question tags, negative question tags. ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్గా మారిపోతుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్, షీ ఈజ్ ఏ స్టూడెంట్. షీ ఈజ్ ఏ స్టూడెంట్ అనేది ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ట్యాగ్లోకి ఎలా మార్చాలి చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చేటప్పుడు మనం వర్బ్, హెల్పింగ్ వర్బ్ అనేది చూడాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా చూడాలి. సబ్జెక్ట్ షీ. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్లోకి ఎలా మార్చాలి? షీ ఈజ్ ఏ స్టూడెంట్, కామా, ఇచ్చిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి కామా పెట్టి హెల్పింగ్ వర్బ్ని రాయాలి, ఈజ్. సో ఇది షీ ఈజ్ ఏ స్టూడెంట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది నెగిటివ్లోకి రావాలి. ఈజ్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. నాట్, సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, షీ, క్వశ్చన్ మార్క్. షీ ఈజ్ ఏ స్టూడెంట్, ఈజంట్ షీ. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లోకి రాయాలి. నెంబర్ 2, దే ఆర్ బిజీ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. ఆరెంట్ దే, డిడెంట్ దే, ఆర్ దే, వోంట్ దే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆరెంట్ దే. సో ఆరెంట్ దే ఎలా కరెక్ట్ అంటే, ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్ యాస్టిస్గా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ నాట్ యాడ్ చేయాలి. సబ్జెక్ట్ని రాయాలి లాస్ట్కి. దే, ఆరెంట్ దే, క్వశ్చన్ మార్క్. నెంబర్ 3, యు ఆర్ ఇండియన్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ట్యాగ్ అనేది యాడ్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. డిడెంట్ యూ, హ్యావెంట్ యూ, ఆరెంట్ యూ, వోంట్ యూ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎలా కరెక్ట్ అంటే చూద్దాం. సో క్వశ్చన్ ట్యాగ్లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? ఆర్ అనేది ఇక్కడ యాస్టీస్గా రాయాలి, ఆర్. తర్వాత నాట్, తర్వాత సబ్జెక్ట్ని రాయాలి లాస్ట్కి, యూ, ఆరెంట్ యూ. ఫోర్త్ వన్, ఐఎమ్ ఏ క్లెవర్ బాయ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ ఏం చూద్దాం. ఆరెంట్ ఐ, am I, didn't I, haven't I. Correct answer is option A, aren't I. సో ఇక్కడ aren't I ఎలా కరెక్టో చూద్దాం. ఇప్పుడు కానీ క్వశ్చన్లో యామ్ ఉంటే అది ఇది ఒక రూల్, ఆర్గా మారిపోతుంది, ఏఆర్ఈ ఆర్గా మారిపోతుంది. సో ఇక్కడ ఆర్ ఎక్కడ ఉంటే అది యామ్ ఎప్పుడు కనిపించినా ఆర్ అని రాయాలి. సో ఇది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యామ్, ఆర్ అంతో స్టార్ట్ చేయాలి. ఆర్, నాట్, సబ్జెక్ట్ యాస్టీస్గా రాయాలి, ఐ, ఆరెంట్ ఐ. నెక్స్ట్ నెంబర్ 5, షీ వాజ్ రైటింగ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో నెగటివ్ ట్యాగ్ అనేది యాడ్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. వాజంట్ షీ, ఇజంట్ షీ, వోంట్ షీ, డిడెంట్ షీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వాజంట్ షీ. సో ఇది ఎలా కరెక్ట్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ చూడాలి. ఈ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి? వాజ్ని ఫస్ట్ రాయాలి, వాజ్. తర్వాత నాట్, తర్వాత షీ, వాజంట్ షీ. నెంబర్ 6, హీ ఈజ్ నాట్ ఇన్ ద క్లాస్. ఇది నెగటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది
పాజిటివ్లో ఉండాలి. ఇక్కడ స్టేట్మెంట్లో నాట్ ఉంది కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్. ఆప్షన్స్ చూద్దాం. హ్యాస్ హీ, ఇజంట్ హీ, ఈజ్ హీ, వాజ్ హీ. కరెక్ట్ ఆన్సర్ ఏదై ఉండొచ్చు? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజ్ హీ ఎలా అంటే చూద్దాం. ట్యాగ్ రాయాలి, యాడ్ చేయాలి అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ చూడాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి, ఈజ్ని, ఈజ్. తర్వాత ఇక్కడ నాట్ అనేది స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ట్యాగ్లో నాట్ రాయొద్దు, ఈజ్. తర్వాత సబ్జెక్ట్ ఏముంది చూడాలి, సబ్జెక్ట్ హీ. హీ అనేది ఇక్కడ రాయాలి. ఈజ్ హీ క్వశ్చన్ మార్క్. 7th వన్, షీ వాజ్ నాట్ రీడింగ్. ఇది నెగటివ్ స్టేట్మెంట్, సో ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. వాజ్ హీ, డిడ్ హీ, ఈజ్ హీ, డస్ షీ. కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వాజ్ షీ. సో ఇది ఎలా కరెక్ట్ చూద్దాం. ఇక్కడ వాజ్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి చూడాలి. హెల్పింగ్ వర్బ్ వాజ్. వాజ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయాలి, వాజ్. తర్వాత ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ట్యాగ్లో నాట్ రాయొద్దు, యాడ్ చేయొద్దు. వాజ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ షీ. షీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. వాజ్ షీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ వన్, ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఐడియా. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, సో ట్యాగ్ అనేది నెగిటివ్గా ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. వాజంట్ ఇట్, వోంట్ ఇట్, ఇజంట్ ఇట్, హ్యాజంట్ ఇట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వాజంట్ ఇట్. ఇది ఎలా కరెక్ట్ చూద్దాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూడాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది? వాజ్. ఇక్కడ వాజ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, వాజ్. తర్వాత ఇది ఇక్కడ నాట్ అనేది లేదు ఇది స్టేట్మెంట్లో, సో ట్యాగ్లో నాట్ అనేది యాడ్ చేయాలి, నాట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిది? ఇట్. ఇట్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. వాజంట్ ఇట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9th వన్, హీ హ్యాజ్ ఏ బిగ్ ఫ్యాక్టరీ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, సో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. హజంట్ హీ, ఇజంట్ హీ, అరెంట్ హీ, డిడెంట్ హీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హ్యాజంట్ హీ. ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హ్యాజంట్ హీ. సో ఇది ఎలా ఎందుకు కరెక్ట్ అంటే చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాజ్. హ్యాజ్ని రాయాలి ఇక్కడ స్టార్టింగ్లో, హ్యాజ్. తర్వాత ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయాలి, నెగిటివ్ ట్యాగ్ కాబట్టి నాట్. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? హీ. హీని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో ఇక్కడ హీ రాసేటప్పుడు ఇది ఇక్కడ హీ అనేది ఎలా ఉంది? హీ ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది, సో ఇక్కడ ఆన్సర్లో రాసేటప్పుడు స్మాల్ లెటర్ తీసుకోవాలి. హ్యాజ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ హ్యాజంట్ హీ. నెంబర్ 10, ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, సో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ ఇజంట్ ఇట్, వాజంట్ ఇట్, హ్యావెంట్ ఇట్, హ్యాజంట్ ఇట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇజంట్ ఇట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇది ఎలా కరెక్ట్ చూద్దాం. సో స్టేట్మెంట్లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ చూడాలి. హెల్పింగ్ వర్బ్ ఈజ్, సో ఈజ్తో స్టార్ట్ చేయాలి ట్యాగ్ అనేది, ఈజ్. తర్వాత ఇది ట్యాగ్ నెగటివ్ ట్యాగ్ కాబట్టి నాట్ యాడ్ చేయాలి, నాట్. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? ఇట్. ఇట్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, ఇజంట్ ఇట్. 11th వన్, వీ కెన్ లీవ్ ఎర్లీ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, సో ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. డిడెంట్ వి, కాంట్ వి, వోంట్ వి, ఆరెంట్ వి. కరెక్ట్ ఆన్సర్ ఈస్
బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి సెంటెన్స్లో? క్యాన్. హెల్పింగ్ వర్బ్తో ట్యాగ్ అనేది స్టార్ట్ చేయాలి, క్యాన్. నెక్స్ట్ నాట్ రాయాలి, నాట్. కాంట్ సబ్జెక్ట్ రాయాలి, కాంట్ వి. నెక్స్ట్ 12th వన్, దే డోంట్ వేస్ట్ దే టైమ్. ఇది నెగటివ్ స్టేట్మెంట్, ఇది నెగటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. డూ దే, ఆర్ దే, డిడ్ దే, విల్ దే. కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డూ దే. సో ఇక్కడ ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ రావాలి. సో ఎలా ఇక్కడ డు నాట్ ఉంది, సో డూ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డూ ఉన్నప్పుడు యాజ్ టీజ్గా ఇదే ఈ వర్డే మనకు ట్యాగ్లో వస్తుంది. ఇక్కడ డూ ఉంది కదా, డు నాట్ కాబట్టి ఇక్కడ డూ రాయాలి. డూ తర్వాత సబ్జెక్ట్ ఏంటిది? దే. దే యాజ్ టీజ్గా రాయాలి, దే. డూ దే క్వశ్చన్ మార్క్. 13th వన్, ఐఎమ్ ఏ స్టూడెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. ఆరెంట్ ఐ, యామ్ ఐ, డిడెంట్ ఐ, వాజంట్ ఐ. కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆరెంట్ ఐ. సో ఇక్కడ యామ్ ఉన్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, యామ్ ఉన్నప్పుడు మనకు ట్యాగ్లో ఆర్ అనేది వస్తుంది. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ట్యాగ్లో నాట్ అనేది రాయాలి, నాట్. సబ్జెక్ట్ ఐ, ఆరెంట్ ఐ. 14th వన్, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ నెగిటివ్ రాయాలి. ఆప్షన్స్ డోంట్ ఐ, డజంట్ ఐ, ఆరెంట్ ఐ, డిడెంట్ ఐ. సో మరి ఏదై ఉంటుంది దీంట్లో? దీంట్లో ఆల్రెడీ మీకు ఇప్పటివరకు హెల్పింగ్ వర్బ్ చూడాలి అన్న. సో ఈ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేకపోతే మెయిన్ వర్బ్ ఏంటి? వర్బ్ ఏముంది చూడాలి. వర్బ్ ఏముంది? ఐ తర్వాత ఉన్నది వర్బ్. ఐ తర్వాత ఏముంది? గో. గో అనేది వర్బ్. ఇది వర్బ్ 1, గో అనేది వర్బ్ 1. సో స్టేట్మెంట్లో వర్బ్ 1 ఉన్నప్పుడు డూ ఆర్ డస్ యూజ్ చేయాలి, డూ ఆర్ డస్. సో మరి డూ రాయాలా, డస్ రాయాలా? సో వీటితో ట్యాగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఐకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ని బట్టి రాయాలి. సబ్జెక్ట్ ఐ, ఐకి ఏమొస్తుంది? డూ అని వస్తుంది. ఐకి డూ రాయాలి. సో డూ ఎక్కడుంది స్టేట్మెంట్లో? సో ఫస్ట్ వన్లో డూ ఉంది, డూ. సో ఇది నాట్ నెగిటివ్ కాబట్టి నాట్. డూ నాట్, సబ్జెక్ట్ ఐ, డూ నాట్ ఐ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th వన్, హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. దీంట్లో కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. సో వర్బ్ ఏంటి? కమ్స్. కమ్స్ అనేది వర్బ్ 1. సో వర్బ్ 1 ఉన్నప్పుడు డూ లేకపోతే డస్ని తీసుకోవాలి. డూ లేకపోతే డస్ రాయాలి. సో ఇక్కడ మరి డూ వస్తుందా, డస్ వస్తుందా? హీ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మనం డూ రాయాలా, డస్ రాయాలా చూడాలి. సో హీకి ఏమొస్తుంది? ఇక్కడ హీకి డస్ అనేది వస్తుంది. హీకి, షీకి, ఇట్కి డస్ యూజ్ చేయాలి. డస్ స్టేట్మెంట్లో డస్ అనేది ఎక్కడుంది? ఇక్కడ బీలో డస్ ఉంది, డస్. సో ఇక్కడ నాట్ రాయాలి. డస్ నాట్, సబ్జెక్ట్ ఏంటిది? హీ. హీని యాజ్ టీజ్గా రాయాలి. డజంట్ హీ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 16, యూ వాంటెడ్ దట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. సో వర్బ్ చూడాలి. వర్బ్ ఏముంది? వాంటెడ్. వాంటెడ్ అనేది వర్బ్ 2. వర్బ్ 2 ఉన్నప్పుడు డిడ్ తీసుకోవాలి. ఇప్పుడు డిడ్ రాయాలి.
సో ఇక్కడ చూడాలి, స్టేట్మెంట్లో డిడ్ ఎక్కడ ఉంది, అన్నిట్లో ఫస్ట్ దాంట్లో డిడ్ ఉంది. సో తర్వాత ఇది నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి, నాట్ యూ, డిడెంట్ యూ. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th వన్, ఐ సా దట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. సో ఇక్కడ సా అనేది వర్బ్ టు. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. ఆప్షన్స్: డోంట్ ఐ, డిడెంట్ ఐ, డజంట్ ఐ, వాజంట్ ఐ. సో అనేది వర్బ్ టు. ఇక్కడ వర్బ్ టు కాబట్టి ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఇక్కడ డిడ్ ఉంది, నాట్ ఐ. సో డిడెంట్ ఐ, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18th వన్, ఫ్యూ స్టూడెంట్స్ టర్న్డ్ అప్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ టర్న్డ్ అనేది వర్బ్ టు. సో వర్బ్ టు ఉన్నప్పుడు ఏం రాయాలి, డిడ్ వస్తుంది. వర్బ్ టు ఉన్నప్పుడు ఎప్పుడు డిడ్ అనే డిడ్తో స్టార్ట్ చేయాలి క్వశ్చన్ ట్యాగ్ అనేది. అండ్ ఇక్కడ ఫ్యూ స్టూడెంట్స్ టర్న్డ్ అప్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. ఇక్కడ ఫ్యూ అనే వర్డ్ కనిపించిన నెక్స్ట్ దాంట్లో లిటిల్, ఈ లిటిల్, ఫ్యూ అండ్ లిటిల్ ఈ వర్డ్స్ కనుక సెంటెన్స్లో ఉంటే, స్టేట్మెంట్లో ఉంటే పాజిటివ్ ట్యాగ్ని యాడ్ చేయాలి. స్టేట్మెంట్ పాజిటివ్ ప్లస్ ట్యాగ్ కూడా పాజిటివే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. సో ఇక్కడ పాజిటివ్ ట్యాగ్ రావాలి. సో టర్న్ అంటే వర్బ్ టు, డిడ్ వస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. డిడ్ దే, డూ దే, ఆర్ దే, హ్యాడ్ దే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, డిడ్ దే. సో ఇక్కడ టర్న్ అంటే డిడ్ వస్తుంది, ఫ్యూ స్టూడెంట్స్ అంటే ఫ్యూ అంటే చాలామంది, ఒకరికన్నా ఎక్కువ. సో దే అనేది వస్తుంది అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ రావాలి, డిడ్ దే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. 19th వన్, లిటిల్ ప్రోగ్రెస్ డస్ ఇట్ బ్రింగ్. లిటిల్ ప్రోగ్రెస్ డస్ ఇట్ బ్రింగ్. ఇక్కడ లిటిల్ అనే వర్డ్ ఉన్నప్పుడు, ఫ్యూ అనే వర్డ్ ఉన్నప్పుడు సెంటెన్స్ ఎప్పుడు పాజిటివ్గానే పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, ప్లస్ ట్యాగ్ కూడా పాజిటివే ఉండాలి. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది, డస్. సో డస్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. డస్, డస్ ఇట్, డూ ఇట్, ఈజ్ ఇట్, హ్యాజ్ ఇట్. ఏ ఆప్షన్ కరెక్ట్? సో డస్తో మొదలవ్వాలి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. డస్. లిటిల్ అంటే లిటిల్ ప్రోగ్రెస్ అంటే దీన్ని ఇట్గా తీసుకోవాలి. డస్ ఇట్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. ఆప్షన్స్: విల్ యూ, వోంట్ యూ, డోంట్ యూ, హ్యావెంట్ యూ. సో మరి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ హ్యావ్ ఏ గుడ్ డే. ఈ సెంటెన్స్ ఎక్స్ప్రెసింగ్ విషెస్. సో ఇలాంటి విషెస్ చెప్పే ఇలాంటి సెంటెన్స్కి ఎప్పుడు వోంట్ యూ అనేది రాయాలి ఎప్పుడు. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యావ్ ఏ గుడ్ డే, ఇట్లాంటి విషెస్ ఇదనే కాదు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఇలాంటి ఏ విషెస్ తీసుకున్నా వాటికి ట్యాగ్ అనేది వోంట్ యూ తీసుకోవాలి, వోంట్ యూ. నెక్స్ట్ 21, ఎవ్రీ వన్ స్టడీడ్ వెల్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సమ్ వన్, సంబడి. సో ఇలాంటి వర్డ్స్కి ఎప్పుడు సబ్జెక్ట్ అనేది దే అని తీసుకోవాలి, దే. సో మరి ఆప్షన్స్ చూద్దాం ఏది కరెక్టో. డిడెంట్ దే, డోంట్ దే, వోంట్ దే, ఆరెంట్ దే. సో అన్నింటికి దే ఉంది. సో మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? స్టడీడ్ అనేది ఇక్కడ వర్బ్ టు. సో వర్బ్ టు ఉంటే డిడ్ రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో డిడ్ ఉంది. డిడ్, నాట్ దే, డిడెంట్ దే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 22nd ఎవ్రీబడి వాజ్ ప్రెజెంట్. ఇక్కడ ఎవ్రీబడి, సంబడి, సమ్వన్ వీటికి ఎప్పుడు సబ్జెక్ట్ అనేది దే అని తీసుకోవాలి, దే. సో ఎవ్రీబడి వాజ్ ప్రజెంట్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ట్యాగ్ అనేది నెగిటివ్ ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. వాజంట్ దే, డిడెంట్ దే, వరంట్ దే, హ్యాడెంట్ దే. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది, వాజ్. కానీ ఇక్కడ ఎవ్రీబడి అంటే ఏంటిది, దే, దేగా తీసుకోవాలి. అన్నింట్లో దే ఉంది ఇక్కడ. సో దే అంటే ఏంటి, ఇక్కడ ఒకరికన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, వాజ్ రాదు, వర్ అనేది తీసుకోవాలి. వరంట్ దే, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 23rd లీవ్ ఇట్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ లీవ్ ఇట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైస్, కమాండ్ వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు విల్ యూ అని రాయాలి, విల్ యూ అని రాయాలి. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ ఇన్ నెగిటివ్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉన్నా నెగిటివ్లో ఉన్నా ట్యాగ్ అనేది విల్ యూ అని మాత్రమే రాయాలి, విల్ యూ అని. 24th ఓపెన్ ద డోర్ ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఆన్సర్ ఏంటి, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విల్ యూ. 25th లెట్స్ డూ ద వర్క్ రైట్ నౌ. ఆప్షన్స్ చూద్దాం. షల్ వి, ఆర్ యూ, డూ యూ, విల్ యూ. సో వీటిలో ఏది కరెక్ట్, ఇక్కడ లెట్స్ అని ఉంది కదా, లెట్స్ అనే వచ్చినప్పుడు ఎప్పుడు ట్యాగ్ అనేది షెల్ వి అనే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, షెల్ వి. లెట్స్ అని ఉన్నప్పుడు ఎప్పుడు షెల్ వి అని రాయాలి. 26th లెట్ మీ హ్యాండిల్ దిస్. ఆప్షన్స్ విల్ యూ, ఆర్ యూ, డూ యూ, డిడ్ యూ. సో ఇక్కడ లెట్ మీ అంటే ఏమొస్తుంది మరి, ట్యాగ్. సో ఇక్కడ లెట్ మీ అని ఉన్నప్పుడు ట్యాగ్ అనేది ఎప్పుడు విల్ యూ అని వస్తుంది, విల్ యూ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ అస్ అని ఉంటే షల్ వి, లెట్ మీ అని ఉంటే విల్ యూ.